ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో మెగా రైతు మేళా కార్యక్రమం ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లి భట్టు విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్, ఖమ్మం జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, జిల్లా అధికారులు తదితరులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అడుగుపెట్టిన రైతు కాళ్ళకు తగిలేటువంటి ప్రతి చుక్క ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి తప్ప మధ్యలో వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది లేదు. ఇది చరిత్ర, లెక్కలతో సహా చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకే చేతల ప్రభుత్వాలు 10 కాలాల పాటు ఉంటాయి. మాటలు చెప్పి మాయ చేసి మభ్యపెట్టి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు భ్రమలు కల్పించేటువంటి ప్రభుత్వాలు, పార్టీలు అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలా వచ్చిపోయినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇక మళ్ళీ వచ్చేది లేదు, తిరిగేది కూడా లేదు. ఇది వాస్తవం. ఎవరైతే ప్రజల కోసం శాశ్వతంగా ఆలోచన చేసి వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తారో, ఆ భవిష్యత్తుకు పునాదులు వేస్తారో, అటువంటి పునాదులు వేసినటువంటి ప్రభుత్వాలనే ప్రజలు గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాయి తప్ప ఇలా మాయమాటలు చెప్పేటువంటి వాళ్ళు 1 రోజు 2 రోజులు నమ్ముతారు తప్ప శాశ్వతంగా మాత్రం నమ్మరు అనేది చాలా స్పష్టంగా 2023 ఎన్నికల సందర్భంలో మీరు తీర్పిచ్చారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇచ్చారు. అయినప్పటికి కూడా ఇద్దరు తయారై జిల్లాల వారీగా తిరిగి అబద్ధాలు పోగేసేటువంటి మాటలు చెప్తూనే ఉన్నారు. కానీ ప్రజలు నమ్మరనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించట్లేదు. దయచేసి గమనించాలని చెప్పి వారికి కూడా చెప్తూ, మీ అందరూ ఈరోజు రేపు జరిగేటువంటి సభకి రాష్ట్రం అంతా ఎదురు చూస్తాం. 3 లక్షలకు తగ్గకుండా ఇక్కడ సభ జరగబోతా ఉంది. రేపొద్దున 3 లక్షలకు తగ్గకుండా ఇక్కడ సభ జరగబోతా ఉంది. ఊరితో సహా లెక్కలు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఊరితో సహా, బూత్తో సహా లెక్కలు చెప్పడానికి, ఏ బూత్ నుంచి ఎంతమంది వస్తున్నారో, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి వస్తున్నారో చెప్పడానికి కూడా లెక్కలతో సహా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ జరిగేటువంటి భారీ బహిరంగ సభ ముందు మీ అందరికీ, సభ కంటే ముందు మీ అందరినీ పిలిచి, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని పిలిచి, ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో వ్యవసాయ రంగంలో జరుగుతున్నటువంటి మార్పులు, వస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని మా రైతులకు చూపించాలని చెప్పి ఇక్కడ శాస్త్రవేత్తలను పిలిపించారు, అధికారులు పిలిపించారు, స్టాల్స్ పెట్టారు, మీకు ప్రజెంటేషన్స్ ఇచ్చారు, మీకు నేర్పిస్తా ఉన్నారు. నేర్పించడమే కాదు, వాటిలో మీకు ఏది అవసరమో మీ అందరికీ తెలిసిందే. ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ క్యాబినెట్ రైతాంగ అవసరాలని, వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని రైతుల అవసరాల కోసం అటు ఇరిగేషన్కి సంబంధించి కానీ, ఇటు వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ, మరో పక్కన సివిల్ సప్లై శాఖ ద్వారా కొనుగోలు సంబంధించిన అంశాలు కానీ, లేకపోతే మార్కెట్ ద్వారా కొనుగోలు సంబంధించిన అంశాలు కానీ, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి రాష్ట్రంలో ఉన్న ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతోనే వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నప్పుడు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఆ వేల కోట్లని నిత్యం ఎప్పటికప్పుడు రిలీజ్ చేసుకుంటూ పనిచేస్తూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఇది. ఈ వేల కోట్లకు సంబంధించి సరే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. రైతుల గురించి మేమే బాగా చేశాం, కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదని చెప్పే నాయకుల మాటలు కూడా వింటూ ఉన్నాను. అటువంటి నాయకులకి అందరికి కూడా లెక్కలతో సహా సమాధానాలు చెప్పటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాటలు చెప్పి బ్రతికేటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం చేతల ప్రభుత్వం.
చేతల ప్రభుత్వం కాబట్టే దశాబ్దాల క్రితం కట్టినటువంటి నాగార్జున సాగర్ నీళ్ళు ఇంకా పారుతా ఉన్నాయి, ఎక్కడ దెబ్బతినకుండా. చేతల ప్రభుత్వం కాబట్టే దశాబ్దాల క్రితం కట్టినటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ దెబ్బతినకుండా ఇంకా లక్షలాది ఎకరాలకి నీళ్లు పారుతూనే ఉన్నాయి. చేతల ప్రభుత్వాలు కాబట్టే కడెం ప్రాజెక్టు నీళ్లు పారుతూ ఉన్నాయి. చేతల ప్రభుత్వం కాబట్టే ఇతరత్రా ఉన్నటువంటి అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవాళ నీళ్లు పారుతూ ఉన్నాయి, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా. సరే, ఎంతసేపటికి కూడా మాయమాటలతో అబద్ధాలను పోగేసి ప్రచారం చేసుకుంటూ మధ్యలో అధికారంలోకి వచ్చినటువంటి ఒక పార్టీ కట్టకు ఒక ప్రాజెక్ట్ కడితే ఈ రాష్ట్ర సంపదంతా పోగేసి అందులోనే పోశారు. ఏమైందో చూశారు మీరు. కాళేశ్వరం దశాబ్దాల క్రితం కట్టిన నాగార్జున సాగర్కి ఏం కాదు. ఇప్పటికి కూడా చింతకాణి గ్రామంలో మండలంలో ఉన్నటువంటి రైతులు మెది తిప్పితే ఆ నీళ్లు పారుతాయి. మనకి 3-4 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టు మాత్రం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి 30వ తారీఖున మనం అనుకున్నాం. కానీ వరుణ దేవుడు ఆశీర్వదించటం మూలాన ఈ ఆశీర్వాద సభ 10వ తారీఖుకి మారింది. ఈ రోజుతోటి 9వ తారీఖు 9,000 కోట్లు ఈనాడు రాష్ట్ర రైతాంగం ప్రతి ఒక్క ఖాతాలో జమ చేసి మీ ఆశీర్వాదం కోసం వచ్చినటువంటి ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. రేపు 10వ తారీఖున ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రైతు మహాసభ ఈనాడు జగన్నాథపురం గ్రామంలో చింతకాని మండలంలో బట్టి గారి నియోజకవర్గమైనటువంటి మధుర నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవటం ఇది మరోలేని ఒక మధురమైనటువంటి ఘట్టం. ఎందుకనంటే ఈరోజు మీకు వాతావరణ పరిస్థితులు మీరు చూస్తున్నారు. ఎలీనో ప్రభావం వల్ల జూలై 9-10 వచ్చినా కూడా మనకి సరైనటువంటి వర్షాలు పడలేదు. విత్తనాలు వేసుకుందామంటే సందిగ్ధంలో ఉన్నాం. వేసుకున్నటువంటి విత్తనాలను ఏ రకంగా రక్షించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసాను ఏ రకంగా వినియోగించుకోవాలి, తద్వారా మనం ఈ సంవత్సరం ఈ యొక్క ఎలీనో బారి నుండి ఏ రకంగా తప్పుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతాంగం మీద ఉన్నటువంటి ప్రధాన సమస్య. అందుకని మీకు 15వ తారీఖు దాకా మనకు అవకాశాలు ఉన్నాయి నారులు పోసుకునేదానికి. అందుకనే నేను బట్టి గారి అనుమతితోటి రామదాస్ నాయక్ గారి యొక్క కోరిక మేరకి అవసరమైతే పోసిన నారుమళ్ళను బతికించడం కోసం, అదేవిధంగా ఎదజల్లినటువంటి వరిని బతికించడం కోసం గోదావరి జలాలు ఇవ్వాలి. కనీసం 1,00,000-1,50,000 ఎకరాలకి మనం ఆయకట్టుని స్థిరీకరించుకొని బతికించుకోవచ్చు అని చెప్పి అడిగితే బట్టి గారి పెద్ద మనసుతో అనుమతి ఇచ్చారు. అందుకని రేపు వైరా ప్రాజెక్టుకి నీళ్లు వస్తాయి. తద్వారా ఎదజల్లినటువంటి వరి మళ్ళు కానీ పోసిన నారుమళ్ళు కానీ వాతావరణ పరిస్థితులను గమనంలోకి తీసుకొని మీరు పంటలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువగా తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి ఒకే ఒక్కడు మా రైతన్న. కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, ప్రకృతి మనకు సహకరించట్లేదు, కేంద్ర ప్రభుత్వాలు సహకరించట్లేదు. అయినా శక్తిని అంతటినీ కూడగట్టుకొని బట్టి గారి యొక్క సహాయ సహకారాలతోటి నేను 2.5 సంవత్సరాలుగా ఈ వ్యవసాయ శాఖను నడిపే అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళు మానేసినటువంటి ఫామ్ మెకనైజేషన్కి డబ్బులు ఇవ్వాలి. మన రైతులకి చిన్న తరహా రైతులకి పనిముట్లుంటే వ్యవసాయం సులువు అవుతుంది, లేబర్ దొరకట్లేదు అని అంటే పెద్ద మనసుతోటి ఫామ్ మెకనైజేషన్కి 1000 కోట్లు శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈనాడు భారతదేశంలో అందరికీ మందులు కొడుతుంది, కానీ మనం దెబ్బలాడి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మెడలు వంచి మనకు కావలసినటువంటి ఎరువులు సముదాయించుకుంటున్నాం. మీరు అందుకనే సక్రమైనటువంటి రైతుకే ఎరువు వెళ్ళాలని చెప్పి టెక్నాలజీని కూడా వాడి మా కలెక్టర్ గారు యాప్ ద్వారా అడిగినటువంటి రైతులకి అందరికీ ఎరువులు సప్లై చేసే బాధ్యత తీసుకున్నారు. ఈరోజు ఎక్కడా కూడా రైతులను మోసం చేసేటటువంటి వ్యక్తులు, బ్లాక్ మార్కెట్ చేసే వ్యక్తులు, ఈ యొక్క యూరియాని వేరే పరిశ్రమలకు మార్చేటటువంటి వ్యక్తుల యొక్క ఆగడాలు అరికట్టడం కోసం టెక్నాలజీని వాడుతున్నాం.
అదేవిధంగా మీకు వాతావరణానికి కూడా ఒక యాప్ పంపించాం. ఈరోజు చింతకాండలో వర్షం పడుతుందా పడదా అని చూసుకునే అవకాశం కూడా మీకు ఇచ్చాం. ఆ యాప్ ద్వారా మీరు ఆ వాతావరణ పరిశీలన చేసుకొని మీ వ్యవసాయం ముందుకెళ్ళొచ్చు. అదే రకంగా వరి విత్తనాలు క్యాబినెట్ ఆమోదించి అధిక దిగుబడి వచ్చేటటువంటి, అధిక ఆదాయం వచ్చేటటువంటి, మార్కెట్లో డిమాండ్ ఉండేటటువంటి వరి విత్తనాల్ని మీ ముందు సప్లై పెట్టాం. దీనికి తోడు చిరుధాన్యాలతోటి పాటు పప్పు ధాన్యాలని, అదేవిధంగా ఉద్యానవన పంటల్ని అన్ని రకాలుగా ప్రపంచంలో ఏ టెక్నాలజీ ఉన్నా అది తెలంగాణ రైతాంగానికి దక్కాలి. ఏ మంచి పంట ఉన్నా అది నా రైతు ముంగిట్లో ఉండాలి. ఏ ఆదాయం వచ్చే పంట ఉన్నా నా రైతుకు అది అవకాశం కల్పించాలి అని చెప్పి ఈ రోజున పామాయిల్ ఫ్యాక్టరీ రేపు కొణిజర్రలో రామదాస్ గారి నియోజకవర్గంలో ప్రారంభం కాబోతుంది. ఇంకొకటి కల్లూరుగూడెంలో ప్రారంభం కాబోతా ఉంది. తెలంగాణ మొత్తంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క అధిక ఆదాయం వచ్చే పంటని మీకు ముందుంచి మీ యొక్క ఆర్థిక స్తోమతను పెంచి మీ కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉంచాలనేది ఈ యొక్క రైతు మేళా యొక్క ఆలోచన. భట్టి గారి కోరిక. ఆయన నియోజకవర్గంలో ఇంత పెద్ద చారిత్రక ఘట్టం జరుగుతుందంటే అది మా అందరికీ గర్వం. ఆ గౌరవాన్ని మీరు దక్కించుకోవాలి. రేపు సభని ఎంత పెద్దగా ఆశీర్వదిస్తే భట్టి గారిని మేము డిమాండ్ చేసే శక్తి మాకు వస్తుంది, మీరు కూడా అడిగే శక్తి మీకు వస్తుంది. లేకపోతే మాత్రం మీ పని సంతకం పెట్టకపోతే ఒకసారి డబ్బులు రావు. కాబట్టి దయచేసి ఒక్కరోజు మీరు కష్టపడి ఆయన ఆశీర్వదించండి. మా పనులన్నీ కూడా చేసే బాధ్యతను మాకు అప్పచెప్పండి. కష్టపడేటటువంటి జిల్లా యంత్రాంగం ఉంది. కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ రేయంబావుళ్ళు ఏర్పాట్లు చేశారు. నిజంగా ఇంత పెద్ద ఏర్పాట్లు చేసినటువంటి జిల్లా నేను చూడలా. పెద్ద పెద్ద మహాసభలు చూసా కానీ ఇంత పెద్ద రైతు మహాసభను చేసేటటువంటి ఈ కార్యక్రమం దివాకర్ గారికి, దత్తు గారికి, ఆ సిబ్బందికి, యంత్రాంగానికి దక్కింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది అందరం ఎందుకనంటే మన నియోజకవర్గ ప్రతినిధి, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి గారి గౌరవం కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా దీని యొక్క ఆలోచన ముందెళ్ళాలని, రైతాంగానికి మనం చేసే సేవలతోటి పాటు రైతాంగానికి ఉండే సందేహాలు తీర్చి వాళ్ళ యొక్క జీవితాలు సుఖమయం చేయాలనేది కోరిక. రేపు చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరినీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు. కాబట్టి దాన్ని సిస్టమేటిక్గా, గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా మనకి కీర్తి దక్కేటట్టుగా మీరు రేపు ఆశీర్వాద సభను ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కిసాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. ఇప్పుడు భట్టి గారిని మాట్లాడమనేనా అనండి, గట్టిగా మాట్లాడమనండి. చేతులు లేకట్లా. థ్యాంక్ యూ.